శివకార్తికేయన్ అంటే అమరన్ తర్వాత ఒక రేంజ్ అనే చెప్పొచ్చు. ఆయన ముందు కూడా ఎన్నో సినిమాలు చేశారు. ప్రతి సినిమాకి ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి వచ్చారు. మొన్న అమరన్కి మాత్రం మంచి స్పందన అయితే లభించింది. ప్రజెంట్ ఇప్పుడు ఇంకో మూవీతో మనం ముందుకు రాబోతుంది. ఇదైనా 25th ఫిలిం అంట. ఇది చాలా మందికి షాకింగ్గా ఉంది. అరేంటి 25 ఫిలిమ్స్ చేశారు శివకార్తికేయ అని. మరి మాకు తింపి కొడితే 4-5 సినిమాలు తెలుసు కదా అన్నట్టుగా అందరు. మీరేమంటారు? సో సినిమాకి ఆయన శివకార్తికేయన్ గారి నటన చూస్తుంటే, ఆయన ఇంప్రూవ్మెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర చూస్తుంటే కనుక నిజంగా గర్వంగా ఉందన్నమాట. తమిళ సినిమాకి ఇప్పుడు ఒక కొత్త సూపర్ స్టార్ దొరికాడు. ఎందుకంటే రజనీకాంత్ గారు, ఇటు విజయ్ గారు, అజిత్ గారు, తర్వాత కమల్ హాసన్ గారు, వీళ్ళ జనరేషన్ తర్వాత ఈ జనరేషన్లో స్టార్ ఎవరున్నారని కూడా అందరు చూస్తుంటే ఒక యాక్షన్ చేయగలడు, బాక్స్ ఆఫీస్ తీసుకురాగలడు అనే విధంగా శివకార్తికేయన్ గారు అయితే తమిళ్లో తెలుగులో రెండు వైపులా కూడా ఒక ఇరగదీస్తున్నారని చెప్పాలి. రెమోతో మొదలైంది ఆయన వేట తెలుగులో కూడా. అప్పటి నుంచి కూడా ప్రతి సినిమాలో ఆయన నటనతో ఆకట్టుకుంటూ వస్తున్నారు అనమాట. రెమో కానీ, డాక్టర్ కానీ, డాన్ సినిమా కానీ, మన వచ్చిన అమరన్ అయితే 350 కోట్ల క్లబ్లోకి వచ్చేసారు. అది నిజంగా చాలా మంది పెద్ద తమిళ స్టార్స్కి ఇప్పటికీ ఒక డ్రీమ్ అనుకోవచ్చు. అది చాలా సులువుగా ఒక మంచి సినిమాతో కొట్టడం జరిగిందనమాట. మరి ఇప్పుడు మన డైరెక్టర్ సుధా కొంగర గారితో ఆవిడ రీసెంట్లీ లాస్ట్ టైం మనకి ఆకాశం నీ హద్దురాతో ఆవిడ ఎంత బ్లాక్ బాస్టర్ కొట్టారో చూసాము. మన అదే సినిమాని రీమేక్ చేశారు అక్షయ్ కుమార్ గారితో. అది కొంచెం ఫెయిల్ అయింది కానీ బట్ యాజ్ ఎ డైరెక్టర్గా ఆమె నెంబర్ 1 పొజిషన్లో, లేడీ డైరెక్టర్స్లో నెంబర్ 1 అని చెప్పచ్చు. సో మరి ఆవిడ శివకార్తికేయన్ గారిలో గుర్తించి ఒక మంచి సినిమా చేయాలి అంటే ఆవిడ చెప్పే కథని హీరోలు యాక్సెప్ట్ చేయడం కూడా గొప్ప. ఎందుకంటే గట్స్ ఉండాలి ఆ కథలు చెప్పాలి అంటే. ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఆవిడైతే సినిమాలు రాస్తారనమాట. సో ఆవిడ డైరెక్షన్లో ఇది లోపం అని చెప్పడానికి ఏది ఉండదు మనం ఎత్తుక్కుంటే కనుక. సో ఖచ్చితంగా ఆకాశం నీ హద్దురా ఎంత బాగుంటుందో. మనం గురు సినిమా చూసాం వెంకటేష్ గారిది, అది ఎంత బాగుంటుంది. అక్కడ అది మాధవన్ గారితో తీశారనమాట, అది హిట్టే. సో మరి ఇన్ని సినిమాలు చేసి ఇప్పుడు శివకార్తికేయన్ గారు 25th ఫిలింకి ఆవిడనైతే చూస్ చేసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆవిడ హీరోల్ని అంటే ఒక లేడీ డైరెక్టర్ అని కాకుండా అసలు ఒక జెంట్ డైరెక్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అంత పవర్ఫుల్గా డైరెక్ట్ చేస్తుంది అనమాట ఆవిడ. ఆ హీరోలు అందరూ కూడా ఆ మాట వినేటట్టు ఆ కంట్రోలింగ్ ఏదైతే ఉంటుందో ఆ డైరెక్షన్ స్కిల్స్ అది ఖచ్చితంగా చాలామంది అప్కమింగ్ డైరెక్టర్స్ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇంకా ముందు లేడీ డైరెక్టర్స్ కూడా ముందుకు రావాలి అనే విధంగా ఉంటుందన్నమాట ఆవిడ చేసే విధానం కూడా. సో మరి ఆవిడతో సినిమా అంటే ఖచ్చితంగా ఇతను యాక్టర్గాను అట్లానే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకొక మెట్టెక్కుతాడు అంటంలో ఎటువంటి డౌట్ లేదు. మరి ఈ సినిమాకి పరాశక్తి అని పేరు పెట్టారంటే నిజంగా ఇప్పుడు ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ కంటే ఆ పేరు పెట్టారంటే ఒక అర్థం చేసుకోవచ్చు. బట్ మరి శివకార్తికేయన్ గారు ఆ టైటిల్ని యాక్సెప్ట్ చేయడంలోనే ఆయన స్టార్ పవర్ అనేది కనబడుతుంది ఖచ్చితంగా. అది కొత్త రోల్ ట్రై చేస్తున్నాను కూడా అంటే ఇది జనరల్ ఒక స్టూడెంట్స్ గురించి టీజర్ కూడా వచ్చిందనమాట. మనం దాన్ని ఏమంటారంటే స్టూడెంట్స్ పవర్ గురించి చెప్పే ఒక మూవీ టైప్ అనుకోవచ్చు. అట్లా కూడా కాదు, ఇది ఇంకొంచెం రెవల్యూషన్ తీసుకొచ్చే మూవీ. సో మనం అంతకు ముందు ఇట్లాంటి సినిమా దుల్కర్ సల్మాన్ గారు ఒకటి కామెడీ ఇన్ అమెరికా అని చేశారు. సో ఆ టైప్లో ఇదేమన్నా ఎట్లా చేస్తున్నారు అనేది. దీంట్లో మళ్ళీ మల్టీ స్టార్ ఇది. మన ఈ ధృవ ఒరిజినల్ వర్షన్ హీరో జయం రవి ఉన్నారు, మన యాక్ట్రెస్ శ్రీలీల ఉంది. సో మరి ఇంకొక హీరో అథర్వ అనే హీరో ఉన్నారు. సో ఒక మల్టీ స్టారర్ లాగా వాళ్ళందరూ సైడ్ ఉన్నా కానీ ఈయనకంటూ ఒక స్టార్ ఇమేజ్ వచ్చింది కాబట్టి ఈయనే ఇందులో ప్రధాన పాత్రధారిగా చేస్తున్నారు. సో మరి స్టూడెంట్స్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఒక క్యారెక్టర్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఖచ్చితంగా పరాశక్తి అన్న పవర్ఫుల్ టైటిల్కి తగ్గట్టుగానే సినిమా కూడా ఉండబోతుందని అర్థమవుతుంది. ఆ టీజర్ అయితే ఇప్పుడు తెలుగు తమిళ్లో ఒక మంచి ట్రెండ్ అవుతుందని చెప్పాలి. సో యాజ్ ఆఫ్ నౌ ఆ టీజర్ మాత్రం ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంది. మరి చూద్దాం, త్వరలోనే సినిమా కూడా రాబోతుంది. అది శివకార్తికేయన్ గారి 25వ సినిమా కాబట్టి మరింత స్పెషల్గా ఉండబోతుంది. దీంతో ఇంకా పర్మనెంట్ సూపర్ స్టార్గా సెటిల్ అవుతారా లేదా అనేది చూద్దాం.